హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి నేను మా ఫ్రెండ్ అయితే లులు మాల్కి విజిట్ చేసామన్నమాట. మా ఫ్రెండ్ అయితే చిన్నప్పటి ఫ్రెండ్ అనమాట, స్కూల్ ఫ్రెండ్. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మేమిద్దరం కలిసాం. మా 10th క్లాస్లో కలిసిన మళ్ళీ మేము ఇప్పుడు కలవడం అయితే జరిగిందనమాట. అది కూడా హైదరాబాద్ వచ్చిందాను, అందుకని కలవడం అయితే కుదిరింది. ఈరోజు లులు మాల్లో ఏంటంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనమాట. నేను మా ఫ్రెండ్ అయితే వెళ్ళాము, విజిట్ చేసాము. ఇక్కడైతే క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా బాగా జరుగుతుంది అండ్ చాలా రష్గా కూడా ఉంది. అడిగండి మన శాంటా క్లాస్ అందరికీ హాయ్ చెప్పేసి గిఫ్ట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. మ్యాక్సిమం శాంటా క్లాస్ అయితే అందరినీ కలవడానికి ట్రై చేస్తాడనమాట. మీరు కూడా శాంటా క్లాస్కి హాయ్ అయితే చెప్పండి. అండ్ ఈ లులు మాల్లో చాలా కల్చరల్ యాక్టివిటీస్ అండ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అండ్ మ్యాజిక్ షోస్ అయితే కండక్ట్ చేశారు. ఈ అక్క చూడండి, ఆ క్యాప్తో ఎంత అద్భుతమైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే పార్టిసిపేట్ చేస్తుందో. చాలా చక్కగా చేస్తుంది కదా. ఆ క్యాప్ కింద పడిపోకుండా అలా రొటేట్ చేసుకుంటా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు వచ్చిన జర్నల్ అయితే. అందరినీ అట్రాక్ట్ చేసుకుంటున్నారనమాట ఈ పర్ఫార్మెన్స్తో. అండ్ నేను మా ఫ్రెండ్ అయితే లోపలికి వెళ్ళిపోయాం. అండ్ తినేనమాట మన హీరోయిన్, మా ఫ్రెండ్ కళ్యాణి, చిన్నప్పటి ఫ్రెండ్ కళ్యాణి. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ తినైతే వీడియోలో కనిపిస్తానని చెప్పిందనమాట. నువ్వు ఎలాగో కనిపించట్లేదు కదా అని చెప్పేసి. ఈ బొమ్మ చాలా క్యూట్గా ఉంది కదండి, ఏలియన్ బొమ్మలాగా, అందుకే తీసాను. అండ్ ఇక్కడ చూడండి వాళ్ళు ఎంత క్రియేటివిటీగా తయారు చేసావు. నాకు ఇలా క్రియేటివిటీగా తయారు చేస్తే చాలా ఇష్టం. మా ఫ్రెండ్ అయితే నేను స్లిప్పర్స్ ట్రై చేస్తానని చెప్పేసి ఒక పెయిర్ అయితే తీసి ట్రై చేస్తుంది. ఫిట్ అయినాయి అంట చెప్తుంది. అండ్ తర్వాత ఆ ప్రైస్ ట్యాగ్ చూసి మళ్ళీ తీసిన దగ్గర పెట్టేసింది అనుకోండి, అది వేరే విషయం. అండ్ తర్వాత మేము మన వీడియోలో చూపిస్తాను కళ్యాణి, దీన్ని తిప్పిపెట్టు అని చెప్పేసి చెప్పినందుకు నాకైతే ఎన్ని తిప్పలు చూపించిందంటే ఎక్కడ దాన్ని తీసి పాడేస్తుందేమో అని చెప్పేసి నాకైతే చాలా భయం వేసింది. ఫైనల్గా అయితే సేఫ్గా దాన్ని పర్ఫెక్ట్గానే పెట్టింది. ఇక్కడ చూడండి డంబుల్స్ అయితే మోస్తుంది, తీస్తుంది. చేత్తో చెరుకోటి పట్టుకుంది. ఫస్ట్ ఒకటి లిఫ్ట్ చేయి అని చెప్తే ఒకటి మోయడానికి ట్రై చేసింది అనమాట. మార్నింగ్ లేచి వాకింగే చేయదు కానీ ఇక్కడ వీడియో కోసం 2 డంబెల్స్ ఎత్తేసి ఎక్సర్సైజ్ అయితే ప్రాక్టీస్ చేసేస్తుంది. చూడండి ఎలా చేస్తుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇది తీసుకో కళ్యాణి, రోజు గోల్ మీద కాన్సన్ట్రేషన్ చేసి వేయడానికి బాగుంటుందంటే అవన్నీ గోల్ ఉన్న వాళ్ళకి మనకెందుకు, గోల్ లేని వాళ్ళకి అవసరం లేదని చెప్పేసి చెప్పిందనమాట. ఇంకా మా ఫ్రెండ్ ఈ గ్యాస్ పొయ్యి చూసిందంతే, వంటలు ఎలా చేయాలి, ఏ పొయ్యి మీద ఏ కూర వండాలి, ఏ అన్నం వండాలి అన్నీ ప్రతిదీ నాకు చెప్తుందనమాట. ఫ్యూచర్లో వంట చేయాలి కదా అని చెప్పేసి. ఏమీ సెట్ కాకపోతే ఈ మిషన్ కుట్టు కూడా బతకొచ్చు అని చెప్తుంది. అది కూడా కాళ్ళతో తొక్కక్కర్లేదంట, జస్ట్ అలా పెట్టి ఇలా లాగితే వచ్చేస్తుంది అని చెప్పేసి డీటెయిల్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఫ్యూచర్లో యూస్ అవుద్దని చెప్పేసి. ముందు జాగ్రత్త అనమాట, దీన్ని అంటారు ముందు జాగ్రత్త అని చెప్పేసి. ఇంకా వాళ్ళ హాస్టల్లో అయితే వాషింగ్ మిషన్ లేదంట. ఈ వాషింగ్ మిషన్ చూపించి నన్ను అయితే తీసుకోమని చెప్తుంది. మీ హాస్టల్లో వార్డెన్కి చూపించు అని చెప్పాను. మళ్ళీ ఆ వాషింగ్ మిషన్లో కూడా పెద్ద వాషింగ్ మిషన్ కావాలండి. అండ్ ఈ ఫ్రిడ్జ్లో ఏమన్నా ఉంటాయేమో అని చెప్పేసి ఓపెన్ చేసి చూపించింది. ఖాళీ ఫ్రిడ్జే ఉంది పాపం. ఏదో ఐస్ క్రీము లేకపోతే ఏ ఫ్రూట్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసినట్టుంది. ఏం లేవు. ఈ చిన్న ఫ్రిడ్జ్ కదా లేదని చెప్పేసి పక్కన పెద్ద ఫ్రిడ్జ్ ఉంటే అది కూడా ఓపెన్ చేసి చూసింది. దాంట్లో కూడా ఏమీ లేవు. అసలు ఖాళీగా ఉన్న ఫ్రిడ్జ్ని ఇక్కడ ఎందుకు పెట్టారా అని చెప్పేసి వాళ్ళ షాప్ వాళ్ళని తిడుతుంది అనమాట. ఖాళీగా ఉన్న ఫ్రిడ్జ్ని చూస్తే నచ్చట్లేదంట, నేనే ఏదో ఒకటి పెడతానని చెప్పేసి చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీజర్. మరి మీ హాస్టల్లో గ్రీజర్ ఉందా అంటే మా హాస్టల్లో గ్రీజర్గా ఉంది, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే హాట్ వాటర్ రావట్లేదు అని చెప్పింది. ఇక్కడ చూడండి, ఇక్కడైతే టీవీస్ ఉన్నాయి అనమాట. టీవీలో ఇలా వాటర్ వస్తుంది అనమాట. మా కళ్యాణిని హ్యాండ్ పెట్టమంటే ఫైర్ వచ్చేసింది. అలా ఉంటుంది మా కళ్యాణితో. అండ్ ఇక్కడైతే మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది. మా ఫ్రెండ్ అయితే చూస్తుంది అనమాట, దాని పక్కకి వెళ్ళి నుంచింది. అవైతే చాలా పెద్దగా ఉన్నాయి కదా మ్యూజిక్ సిస్టమ్స్. దాని పక్కకి వెళ్ళి నుంచుని నేనే హైట్ అని చెప్తుంది.
ఇక్కడైతే పియానో ఉందన్నమాట. దీన్ని చూడగానే మా కళ్యాణి వెళ్ళిపోయింది వాయించడానికి. ఏం మ్యూజిక్ ప్లే చేస్తున్నావు కళ్యాణి అని అడిగితే డీజే కొడుతున్నానని చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాక్లెట్ బాక్సెస్ ఉన్నాయి అన్నమాట. ఒకటి బ్యాగ్లో వేసుకెళ్ళిపోదామా అని అడుగుతుంది నన్ను. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకైతే ఫస్ట్ కనిపించేవి ఏమన్నా ఉంటాయి ఈ కొండపిల్లి బొమ్మలు అనమాట. ఈ టాయ్స్ చూడడానికైతే చాలా అద్భుతంగా ఉన్నాయి. ట్రైన్ వెళ్తుంది చూడండి, ట్రాలీ ట్రైన్. ఎక్కుతారా మీరు కూడా? అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ రోజుకి వీడియో వచ్చేసి మీటింగ్ మై ఫ్రెండ్ ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్, క్యాప్చరింగ్ ది మెమొరబుల్ మూమెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.